అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన నియోజకవర్గం కళ్యాణదుర్గానికి రావడం ఉదయం 8 గంటలకు ప్రారంభించాము. అంటే ఇప్పుడు కనకదాస్ విగ్రహం రావడానికి 4:30 గంటలు టైం అయింది. అంటే కళ్యాణదుర్గం ప్రజలు ఎంతో అభిమానంతో ఆదరించి తండాలుగా తరలి వచ్చి నన్ను అభిమానిస్తున్నందుకు నిజంగా వాళ్ళకి నేను కృతజ్ఞతని. ఎందుకంటే రాబోయే కాలంలో కూడా మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని తెలియజేస్తున్నాను. ఎన్నో రకాలుగా ఈ ప్రాంతం వెనకబడిన ప్రాంతంగా ఉంది. ముందున్న వాళ్ళు కూడా కొంత అభివృద్ధి చేశారు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో అభివృద్ధిలో నేను భాగస్వామి, అందరూ ప్రజలతోనూ నాయకులతోనూ కార్యకర్తలు మమేకమై అందరి కోసం నియోజకవర్గం కోసం పనిచేస్తానని తెలియజేస్తున్నా. నిరంతరం నేను ఇక్కడే ఉంటా, వీళ్ళతోనే ఉంటా. ఈరోజు ఈ అభిమానం చూసిన తర్వాత నాకు ఇంకా ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహంతో కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను. బీటీపీ ప్రధానమైన అంశము ఇక్కడ నీళ్లు, సాగునీరు కావాలి, తాగునీరు కావాలి. 114 చెరువులకు నీళ్లు కావాలి. అది కనీసం 2.5 సంవత్సరంలో పూర్తి చేయాలనే సంకల్పం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారితో చర్చించి, అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చర్చించి ఎంత వీలైతే అంత త్వరగా పూర్తి చేసి ప్రజల కష్టాలు తీరుస్తారని తెలియజేస్తున్నా. అలాగే ఎన్నో ఇక్కడ పంటల్లో రూపాయిని నమ్ముకున్న వాళ్ళు 80% మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఏది నాతో అందరితో చర్చించి ఏం చేయగలుగుతాం, ఎలా ఉంటుందనేది తెలియజేస్తాం. వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్తా. అందరూ హనుమంతరావు చౌదరి గారిని, ఉమామేశ్వర గారిని అందరూ